హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ, దోశ, వడ, గారెల్లో ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోవాలండి. పల్లీలను ఒక 2-3 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు, 7-8 పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు వేసి కొంచెం వేయించాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, తర్వాత పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, చివరిగా జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మీ రుచికి తగ్గట్లు సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఆవిరి కుడుము కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు అదే కళాయిలో తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని వేయించాక ఇంకా పల్లి చట్నీలో చిన్న చింతపండు ముక్కను చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొందరైతే ఆనియన్ కూడా యాడ్ చేస్తారు. నేను అవి ఏం చేయట్లేదు ఇప్పుడు. ఇంకొకసారి ఇంకెప్పుడైనా చేసేటప్పుడు మీకు చూపిస్తాను అది కూడా ఎలా చేసుకోవాలో. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పల్లీ చట్నీ రెడీ. మేమైతే ఆవిరి కుడుములో తిన్నామండి. చాలా బాగుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా వేసుకొని సర్వ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.